కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏమి చేయడు, మీరు లేనిపోని భ్రమల్లో ఉండకుర్రి. వాళ్ళంతా ఒక గూటికాడి పక్షులే. రేవంత్ రెడ్డి వేరు, కేసీఆర్ కేటీఆర్ వేరు. అలీబాబా అంతే అంతే. లేని భ్రమలు కల్పించవద్దు ప్రజలకు. ఓకే, మనం కోరుకునేది ఏంటిది? మేము పదే పదే చెప్తా, పెద్ద దొంగ నుంచి చిన్న దొంగనే ఎత్తుకున్నాం. ఓకే, అంతే. సరేనా. ఇప్పుడు కవితమ్మ రిలీజ్ అవుతుంది అంటారా? కేజ్రీవాల్ బెయిల్ వస్తే వస్తుంది, లేకుంటే రాదు. ఓకే, మొన్న ఏదో బెయిల్ వచ్చినట్టు వచ్చి ఎలక్షన్ డ్రామానే అనుకుంటే, కేవలం ఎంపీ ఎలక్షన్ల డ్రామానే కోసము ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో మనం కవితమ్మని అరెస్ట్ చేయలేం కాబట్టి నష్టపోయినామని ఆ ప్రజలతోటి బీజేపీ అరెస్ట్ చేసింది కాబట్టి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? కేజ్రీవాల్కి ఇచ్చి ఈమెకు వస్తే కేజ్రీవాల్కి వస్తుంది. ఓకే, ఎందుకంటే కేజ్రీవాల్ని ఇరికిచ్చింది ఎవరు? కవితమ్మే కదా. కేజ్రీవాల్కి ఆ కనెక్షన్ అంతా ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడ అంటారు కదా, అంటే కేజ్రీవాల్ పక్కన పెడితే కాసేపు ఎంపీ ఎలక్షన్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆరోపణ చేస్తుంది. ఎంపీ ఎలక్షన్ టైంలో కేసీఆర్ అంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావాల్సి బీజేపీకి దగ్గరుండి ఓట్లు వేయించింది కవితమ్మ రిలీజ్ కోసం అని అంటారు. దాంట్లో నిజముందా అన్న? అంత అబద్ధం. మరి లేకపోతే కనీసం ఒక్కో సీట్ అన్నా గెలవదా అన్న? మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో ఓడిన దానికి కారణాలు, వాళ్ళ కారణాలు చెప్పుకోకుండా మంది మీద కారణాలు చెప్పడం. బీఆర్ఎస్ వాడేమో వాని గొప్పతనం కోసం మేము బీజేపీకి ఓట్లు వేయించినామని వాడు చెప్పుకోవడం. అంతే తప్ప ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి పరిపాలనలో అనుకున్నంత ప్రజా సంక్షేమంలో ముందుకు వస్తలేడు కాబట్టి ఆయన కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేట్టుగా చేయాలని చేశారు. బీజేపీ కూడా ఏంది, వీళ్ళు అరే నువ్వు దీంతోటైనా నువ్వు కొట్లాడు, నీ నిజాయితీ నిరూపించుకొని వాళ్ళకి అవి ఆ సీట్లు ఇచ్చింది. కానీ నీ బీఆర్ఎస్కి ఏంది, నీ తప్పులు నువ్వు ఇంకా తెలుసుకో. మొన్న ఫలితాలు వచ్చిన తర్వాత ఏమన్నారు? ప్రజలు తప్పు చేసిండ్రు అన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడిండు? అంత అహంకారం ఉండదు ఎప్పుడు. ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో కేటీఆర్ కూడా గ్రామాల్లో మాకు చాలా యువకులకు పని పాట లేకుండా ఫోన్లలో బిజీ ఉండి మాకు అన్యాయం జరిగింది యూట్యూబ్ ఛానల్ ద్వారా అని చెప్పి. కాబట్టి వీటన్నిటి వల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్ళా కేసీఆర్ మళ్ళా ఏమైనా రాజకీయ జీవితం ఇక్కడ మళ్ళీ ప్రారంభం కావాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ చేయాలి. 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన తప్పులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మూడవది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంస్థాగత మార్పులు చేసి ఈ దొంగలకి సద్దులు మోయకుండా అవకాశాలు ఇవ్వకుండా నిజమైన తెలంగాణ పిచ్చోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చి, ఒకవేళ గాది పిలుపస్ వెళ్తారన్నా మళ్ళీ కేసీఆర్ నుంచి నేను ఎక్కడికి పోను, నేను ఇట్లనే ఉంటాను, తప్పైంది క్షమించండి, మళ్ళీ మేము కలిసి పనిచేద్దామంటే బహిరంగంగా ఆయన చెప్పినప్పుడు, బహిరంగంగా చెప్పిన తెలంగాణ వాదాన్ని నినాదాన్ని కాపాడుకోవడం, తెలంగాణ ఆకాంక్షల్ని ఆశయాలను కాపాడుకోవడం ఇన్నయ్య ఎవ్వంతోటైనా కలుస్తాడు, ఎవ్వంతోటైనా ప్రయాణిస్తాడు. అది రేవంత్ రెడ్డి, అది ఈయన, ఆయన నాకు పార్టీలు ముఖ్యం కాదు, జెండాలు ముఖ్యం కాదు. ప్రజలలో గాథ ఏంటంటే ఒక గుర్తింపు ఉందన్న, నిజాయితీ గల వ్యక్తి అని. పాయింట్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 8 సీట్లు వచ్చినాయి కదన్న బీజేపీ ఇక్కడ 8 మంది ఎంపీలు గెలవడం వల్ల ఇక్కడ వాళ్ళ ఉనికి పెరిగే ప్రభావం ఉందంటారా? వాళ్ళ యొక్క ప్రభావం కానీ ఓట్లు పెరిగే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఇంకా సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ వైపు మళ్ళీ బీజేపీ ఇక్కడ ఫైట్ చేసే స్థాయికి వస్తుంది అంటున్నా? అంటే బీజేపీ ఎదుగుదల మొత్తంగా కూడా బీఆర్ఎస్ మీద ఆధారపడి ఉంది, కొంత కాంగ్రెస్ మీద ఆధారపడి ఉంది. కాంగ్రెస్ తప్పులు చేయకుండా ఉండడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం. రెండవది, బీఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్పిన 3 అంశాలలో మార్పులు చేసుకొని ఇంకా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులు ఒప్పుకొని ఈ కుటుంబ నాయకత్వం, కుటుంబ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తే మాత్రం బీజేపీకి ఇక్కడ మనుగడ ఉండదు. వీళ్ళ తప్పులే వాళ్ళకి శ్రీరామ రక్ష. జీవన్ రెడ్డి గారు అన్న, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో జీవన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉంటుంది అన్నారా? అతడు ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? చెప్తూ మధ్యలో ఒక మాట అన్నాడు, నా కేసీఆర్ అత్యంత సన్నిహితుడు, మిత్రుడు కూడా అంటున్నారు. అంటే నాకు తెలిసిన జీవన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నాడో ఇప్పటి నుంచి కాదు, నాకు ఆయన లాయర్గా ఉన్నప్పుడు పౌర హక్కుల సంఘంలో సభ్యుడు ఆయన. అప్పటి నుంచి నాకు తెలుసు. జగిత్యాల ఉద్యమంలో పెనేసుకుపోయినోడు ఆయన. జగిత్యాల జైత్రయాత్రలో ఆయన తన పాత్రను పోషించిండు ఆయన. అప్పటి నుంచి మొదలుకుంటే ఆయన తన ఐడెంటిటీని కాపాడుకుంటూ మిగతా రాజకీయ నాయకులు లెక్క కాకుండా ఒక భిన్నమైన రాజకీయ క్షేత్రంలో ప్రయాణం చేసిండు. ఏ పాత్రలో ఉన్నప్పటికీ, ఏ హోదాలో ఉన్నప్పటికీ తనకంటూ ఒక ఐడెంటిటీని కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడున్న నాకు దాదాపు ఎమ్మెల్యే ఎన్నికలైన తర్వాత కూడా చాలాసార్లు మాట్లాడిండు నాతోటి ఫోన్లో. ఇన్నయ్య గారు, మనం ఈ రాజకీయాల్లో
మనం బతకలేము, మనం ముందుకు పోలేము, ఇమ్మడలేము అని ఈ డబ్బులు, ఈ కొనుగోళ్ళు, ఈ లిక్కరు, ఈ ఫిరాయింపులు ఇవన్నీ చాలా బాధ కలిగిస్తున్నాయి నాకు, నన్ను ఎందుకో బాగా మనస్తాపానికి గురి చేస్తున్నాయని చాలాసార్లు అన్నాడు. సరే ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ స్థానికంగా ఆయన క్యాడరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఎందుకంటే సంజయ్ తోటి వీళ్ళు దాదాపు 10 సంవత్సరాలు సుదీర్ఘంగా అనేక రకాల బాధలు పడ్డారు, కోట్లాడుకున్నారు, కేసుల పాలైన, జైళ్ళ పాలైన ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లా జరగడం ఆయనకు బాగా బాధ కలిగించింది నేను అనుకోవడం. వెంటనే మళ్ళీ ఏదో ఆయన మనసు మార్చుకొని వస్తాడని అయితే అనుకోను. ఒకవేళ ఢిల్లీ వాళ్ళు కనుక జోక్యం చేసుకొని ఆయనకి విలువ, ఆయన మనస్తాపం గురైన అంశాలను ప్రాతిపదిక చేసుకొని ఆయనకి ఏమన్నా నువ్వు ఏ అంశాల ప్రాతిపదికనైతే మనస్తాపానికి గురైనవో నీ క్యాడర్ కావచ్చు, నీ నాయకులు కావచ్చు, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదు అని భరోసా ఇస్తే అప్పుడేమన్నా ఆయన మళ్ళీ తిరిగి ఆలోచిస్తాడేమో. కానీ అదర్వైజ్ ఆయన చాలా మొండోడు, ఆయన చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఏదో అలా అలిగి బ్లాక్మెయిల్ చేసే అంత మనస్తత్వం కాదు ఆయనది.